న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం। జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర అనే థీమ్ తో ర్యాలీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి। చేనేత కుటుంబాల స్థలాలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి మాజీ ఎంపీ బుట్టా రేణుక। ప్రజా భావజాలానికి అడ్డుకట్ట వేస్తే ప్రజా సంఘాలని తిరగబడతాయంటూ హెచ్చరించిన ప్రజా సంఘాలు। అన్న క్యాంటీన్ల ద్వారా రుచికరమైన నాణ్యమైన భోజనం అందించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి। భగవద్గీత నేటి యువతకు మార్గదర్శనం అన్న గణపతి సచ్చిదానంద స్వామి। స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండల పర్ల గ్రామ పంచాయతీలో జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర అనే థీమ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ర్యాలీ నిర్వహించారు। కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరితో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు। అనంతరం వారు సచివాలయం పిహెచ్సి ప్రాంగణంలో మొక్కలు నాటి స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామస్తులతో వారు ముచ్చటించారు। కార్యక్రమంలో అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు। ఎమ్మికనూరు పట్టణంలోని మిలిటరీ కాలనీ 29వ వార్డులో సర్వే నంబర్ 574/1 పరిధిలో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న సాంకేతిక లోపాలను ఆసరగా చేసుకుని సర్వే నెంబర్లను తారుమారు చేస్తూ తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి ఎమ్మికనూరు పట్టణంలో అధికంగా నివసిస్తున్న చేనేత కుటుంబాలకు చెందిన ప్లాట్లను అక్రమంగా కబ్జా చేస్తున్నారని మాజీ ఎంపీ బుట్టా రేణుక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు। ఈ అక్రమ కబ్జాల వెనుక అధికార పార్టీకి చెందిన బలమైన ఉన్నత స్థాయి నేతలు అండదండలు ఉన్న కారణంగా తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోబడి కబ్జాదారులకు సహకరిస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆమె ఆరోపించారు।
బాధితుల వద్ద గతంలో అధికారుల ధృవీకరణతో జరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉండగా వాటికి సంబంధించిన 3 లింక్ డాక్యుమెంట్లు కూడా స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. బాధితులు దాదాపు 10 సంవత్సరాల కిందటే ఈ స్థలాలను కొనుగోలు చేసి అప్పటి నుంచి నిరంతరం తమ స్వాధీనంలోనే ఉంచుకున్నారని, ఆ సమయంలో ఎటువంటి అభ్యంతరాలు లేకుండానే ఎమ్మికనూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పారు. నిజంగా అప్పట్లో ఈ రిజిస్ట్రేషన్లలో ఏమైనా తప్పులు ఉంటే రిజిస్ట్రేషన్ సమయంలోనే అధికారులు ఎందుకు ఆపలేదని, అప్పట్లో లేని సర్వే నెంబర్ మార్పులు ఇప్పుడు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు. ఈ అంశంపై బాధితులు సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్లకు ట్యాగ్ చేస్తూ తమ గోడును వినిపించాలని సూచిస్తూ తాను కూడా ట్విట్టర్ ద్వారా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తానని మీడియా సమక్షంలో ప్రకటించారు. కొని 7 ఏళ్ళైంది తప్ప మేమంటే మా భూమి మీరు ఎవరి దగ్గర కొన్నారమ్మా? అయితే మునిస్వామి అని రిటైర్డ్ ఏఎస్ ఓకే. ఆయన లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ల్యాండ్? మరిడి శివమ్మ అనే లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? ముక్కరు ఉన్నాయి మేడం. అట్లా మరి ఇన్ని లింక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఎవరి చేతుల మీద నుంచి ఎవరికి వచ్చిందని తెలిసిన తర్వాత కూడా ఇది చాలా దారుణం. అంటే అమాయకులు మాట్లాడలేరు, బలహీనులు అని ఏం మాట్లాడరు మేడం. స్టేషన్ రండి తెలుసుకోండి అని. ఆ స్టేషన్ లో ఎవరు పట్టించుకోరు. అదే వాళ్ళ చూడలేదు మేడం. మేము ఇదంతా చూపించినా కూడా ఎట్లా మాట్లాడదు. ఏ నంబర్ 1 మీరు సర్వే దగ్గర పోయి తెలుసుకోండి. మరి సర్వే ముందు తెచ్చుకునేంత వరకు బండిలో వేయకూడదు కదా. ఆయన వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. మీరు తెచ్చుకోండి, నేను చూపిస్తాను. చూపించారా? ఆయన కూడా చూపించారు. అది కనీసం అట్లుందని కూడా మేము ఫోటో తీసుకున్నాం. మాకు అవకాశం లేదు. అదే కదా, అదే కదా. మేము తెచ్చుకుంటాము అంతవరకు అంటే తెచ్చుకోండి, నేను తీసేపిస్తానని ఆయన అన్నాడు. మాకు వ్యవధి కూడా ఇలేదు. అదే అదే నిన్న వీవర్స్ అందరూ కూడా, ఇక్కడ మిలిటరీ కాలనీలో ఉన్న వీవర్స్ అందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళ స్థలాలని ఎవరో కబ్జా చేస్తున్నారు, వాటికి మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఆధారంగా ఉండాలి అని, వాళ్ళకి జస్టిస్ చేయాలి అనేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు ఇక్కడ వచ్చి చూస్తున్నాను, పక్కన ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళని వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు పొజిషన్ లో ఉన్నారు కాబట్టి, పొజిషన్ లో ఉన్నది ఎంక్రోచ్ చేసుకోలేరు కాబట్టి, కబ్జా చేయలేరు కాబట్టి. ఆ పక్కన ఏంటి వాళ్ళ సర్వే నంబరు సార్, జస్ట్ చూడండి, కాంపౌండ్ వాల్ పక్కనే ఉంది. ఆ పక్కన ఉన్న సర్వే నంబర్కి ఈ సర్వే నంబరు ఎలా మారిపోయింది సడన్ గా? సేమ్ సర్వే నంబర్ తోనే కంటిన్యూ అవ్వాలి. ఆ పక్కన కూడా ఉంది, ఇదే సర్వే నంబర్ సేమ్ కూడా ఉంది. కానీ సర్వే దగ్గర ఎక్కడ వాళ్ళు వెళ్ళేసి మళ్ళీ రిజిస్టర్, సబ్ రిజిస్టర్ లో ఏం చేసుకున్నారో ఏంటో, కానీ సర్వే నంబర్ మార్చేశారు. మళ్ళీ వీళ్ళకి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది 12వ తేదీన. మీరు సర్వే నంబర్ మారింది, వచ్చి మీరు సర్వే మార్చుకోండి అనేసి, సర్వే నంబర్ మార్చుకోండి, మళ్ళీ రిజిస్టర్ చేసుకోండి అని. వీళ్ళ అమాయకులు నిజంగాంటే అయ్యిందేమో అనేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతలోకి ఈ కబ్జా వాళ్ళు సర్వే నంబర్ వేరే ఉంది, మీ సర్వే నంబర్ ఎక్కడో ఉంది తెలుసుకోండి అని. ఒక్క చిన్న కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సబ్ రిజిస్టర్లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కింద వాళ్ళు కొన్నారు. ఆ కొనే ముందర కూడా వాళ్ళ దగ్గర లింక్ డాక్యుమెంట్స్ తోటి ఉన్నాయి. ప్రతి ప్రాంతాన్ని, ప్రతి స్థలం, ఎక్కడైతే స్థలం ఉందో, ఎక్కడైతే పేద ప్రజల స్థలం ఉందో, ఎవరు కూడా వాళ్ళకి అండలేరు అని తెలుసుకొని ఈ విధంగా కబ్జాలు చేయడం చాలా దారుణం. ఏమన్నా అంటే సర్వే నంబర్లు మార్చేసుకొని వస్తారు, ఏమన్నా మేనేజ్ చేయొచ్చు ఈ రోజుల్లో, అది తెలియనిది ఎవరికి కాదు. ఆ మేనేజ్ చేసుకొని వచ్చి వీళ్ళని ఇబ్బందులు పెట్టడం, వీళ్ళ స్థలం ఇది మీ నంబర్ కాదు, సర్వే నంబరు, మీరు మార్చుకోండి, మీరు వెళ్ళి వేరే దగ్గర ఎత్తుక్కోండి. మరి ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళకి విత్ లింక్ డాక్యుమెంట్స్ తో సహా, అంటే సబ్ రిజిస్టర్ లో కంటిన్యూస్ గా
సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో వీళ్ళకి ఏ విధంగా 3-4 టైమ్స్ రిజిస్ట్రేషన్ అయింది అంటే ఒకరి దగ్గర నుంచి ఒకరు 3-4 టైమ్స్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకొకరికి, ఇంకొకరి దగ్గర నుంచి ఇంకొకరికి, ఇంకొకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి, వీళ్ళ దగ్గర లింక్ డాక్యుమెంట్స్ తో సహా 3 టైమ్స్ హ్యాండ్ ఏదైతే వాళ్ళు పర్చేసెస్ అయ్యారో కొనుక్కున్నారో అవి లింక్ డాక్యుమెంట్స్ తో సహా ఉన్నాయి. వీళ్ళు బ్యాంకులో పేపర్లు పెట్టి లోన్ కూడా తీసుకున్నారు. అంటే ఈ గవర్నమెంట్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో మరి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సబ్ రిజిస్టర్ గారు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసి ఇది అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సర్వే నంబర్స్ చూడరా, అవి చూడకుండానే రిజిస్ట్రేషన్ చేసేస్తారా? ఈ రోజు సర్వే నంబర్ మార్చి ఇది మీది కాదు అంటే సర్వేయర్స్ ఎక్కడ పోయారు? పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఇది మాది కాదు, ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అయితే ఈ రోజు రా, రేపు రా, ఎల్లుండి రా అంటారు సర్వే చేయడానికి. ఇష్టం వచ్చినట్లు సర్వే నంబర్లు మార్చేసి అమాయకులు కదా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, పూటలో కష్టపడితే కానీ పూట గడవని ఈ పేదవాళ్ళకి ఏమైనా చేసేయచ్చు అన్న ఇంత దారుణమైన వ్యవస్థ నిజంగా ఉండడం. వీళ్ళు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, అన్ని మున్సిపాలిటీలో అన్ని ట్యాక్సెస్ కడుతున్నారు, అన్ని ఉన్నాయి. అన్ని ఉండి ఈ రోజు ఓవర్ నైట్ వాళ్ళ స్థలం అయి ఉంటే ఎన్ని సంవత్సరాలు ఏం చేశారు? నిద్రపోయారా? ఈ రోజు వచ్చేసి ఇది నా స్థలం అనేసి గోడలను బండలు పాతుకుంటున్నారు ఇక్కడ. అంటే వీళ్ళు ఏమి అనలేరు. అంటే పోలీస్ స్టేషన్ కి రండి. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది? ఎవరి ప్రభుత్వం ఉంది వాళ్ళకి సపోర్ట్. పేద ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారో ఒక్కసారి ఆలోచించాలి. ప్రభుత్వాలు ఓన్లీ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల కోసం, రాజకీయ వ్యవస్థల కోసం, రాజకీయాల కోసమే కాదు. ప్రభుత్వం ఉన్నది పేద ప్రజల కోసం. ప్రజా నాయకులు పేద ప్రజల కోసం ఆలోచించాలి. కానీ ఎవరినో ప్రజా భావజనానికి అడ్డుకట్ట వేసే విధంగా రోజు రోజుకు బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలను పెంచి పోషిస్తుందని ఒడిశాలో జరగబోతున్న 41వ బహుజనుల మహాసభను జరపకుండా నిలుపుదల చేయడాన్ని నిరసిస్తూ బాన్సప్ సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అంతకుముందు బీట్ల గేట్ సర్కిల్లో ఉన్న పూలే దంపతులు విగ్రహాల దగ్గర నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు శేషఫ్ అని అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి బాన్సఫ్ నాయకులు డాక్టర్ కంచర్ల హరిప్రసాద్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు నరసింహ, బీసీ ఎస్సీ ఎస్టీ మహిళా సంఘ నాయకులు పట్నం రాజేశ్వరి, నంది విజయలక్ష్మి, బహుజన విద్యావంతుల వేదిక నాయకులు రామశేషయ్య, సమాచార హక్కు ఐక్య వేదిక నాయకులు ఎన్కే జైన, సోషల్ మీడియా ఫర్ సొసైటీ నాయకులు ఎల్ల గువేరా, మధు తదితరులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రపతిని వాటిల్లో అవమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు భారత రాజ్యాంగం పేరు మీద ప్రమాణం చేసినటువంటి ప్రజాప్రతినిధులు మతశక్తుల మధ్య మతాభిమానాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించుకునే హక్కు కూడా బాలరాజ్య పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రీయ ఆర్గనైజేషన్ తరఫున మనం ఈ కర్నూలు నగరంలో ఈ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. కాబట్టి నిరసన ర్యాలీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ విశ్లేషిస్తూ ఆనందబాబు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సమాజంలో కాలవైన సమాజం ఉండకూడదు. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు, అందరూ కూడా ఐక్యం చేసి వాళ్ళు కాలవంతులుగా తయారు చేస్తామని చెప్పేసి ఈ సమాజంలో కాలవంతమైందో అప్పుడు బీజేపీ మెరుగుపడుతుంది. ప్రశ్నించే తప్పు ఎప్పుడైతే మెరుగుపడుతుందో వాళ్ళ యొక్క బండారం బయటపడతాయని చెప్పేటువంటి దుర్మార్గమైన ఆలోచనతోనే బీజేపీ రకమైనటువంటి కుట్రలు పడుతూ ఉంది. అందుకోసమే భారత రాజ్యాంగం స్పష్టంగా ఎవరైనా సరే సమావేశాలు నిర్వహించుకోవచ్చు అనేటువంటి హక్కు ఇచ్చింది. స్వేచ్ఛగా మాట్లాడచ్చు అనేటువంటి హక్కు ఇచ్చింది. కానీ ఆ రకంగా మీరు మాట్లాడచ్చు అని చెప్పేసి సమావేశాలు చేసిన తర్వాత ఆ రకంగా దాన్ని రద్దు చేయడం అంటేనే ఈ రోజు చాలా
పైన జీవించే హక్కు పైన ఒక ఆత్మగౌరవంగా బతికేటువంటి హక్కు పైన దాడి చేయడమని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం ఉంది. అందుకోసం దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక రకాల వ్యక్తులు శక్తులు అందరూ గెలవెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ బీజేపీ అనుకుంటా ఉంది ఏదేదో కేవలం మొత్తం ముస్లింల వ్యవస్థను ఇట్లే దోపిడీ చేయడం నేను ప్రారంభిస్తాను కాబట్టి ఇట్లే వాళ్ళకు ఊపట్టేటువంటి వాళ్ళుగా ఉంటారని చెప్పేసి అనుకుంటా ఉంది. ఖబర్దార్, ఏ ప్రజలైతేనూ మతం మత్తులోను ఆ రకంగా ఊహిస్తున్నారో చూస్తున్నామో వాళ్ళంతా కూడా చైతన్యం అవుతారు. ఈ మతం మత్తు అనేటువంటి వాళ్ళకందరికీ ఇప్పటికే గత నెల 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు భారత్ మరియు భారత ముక్తి మోర్చా తరఫున మా జాతీయ సమావేశాలు జరగాల్సింది. 5 రోజులు సమావేశాలు జరుగుతాయి. ఇది మొదటిసారి జరిగే సమావేశాలు కాదు, 42వ సంవత్సరం జరిగే సమావేశాలు. ఇంతవరకు 41 సంవత్సరాలు మేము ఈ సభల్ని ఎటువంటి ఆటంకం లేకుండా జరుపుకోగలిగాము. ఈ సంవత్సరం ఎప్పుడైతే మేము ఈ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిసిందో భావన్ మేశ్రామ్ గారు ఈ సమావేశాన్ని ఓబీసీల కోసం అంకితం చేశారు. ఎప్పుడైతే ఓబీసీల కోసం అంకితం చేశారో బీజేపీ ప్రభుత్వం, అనువాద ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ని తిరిగి క్యాన్సల్ చేసి మీరు నిర్వహించుకోవడానికి లేదు అని చెప్పి మా సమావేశాన్ని రద్దు చేయడం జరిగింది. దీన్ని మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టు కూడా అంటే రాజ్యాంగ వ్యవస్థలో భాగమైనటువంటి కోర్టులు కూడా అనువాద భావజాలంతో నడుస్తున్నాయి అని మాకు అనుమానాలు వస్తున్నాయి. ఈ సమావేశాన్ని హీరింగ్ ఇవ్వకుండా అంటే తీర్పు ఇవ్వకుండా పోస్ట్పోన్ చేయడంలో అది నిర్ధారమైంది. ఈ దేశంలో ఉండే జ్యుడిషియరీ వ్యవస్థ కూడా, న్యాయ వ్యవస్థ కూడా అనువాద వాళ్ళ చేతుల్లోనే పనిచేస్తూ ఉంది. అందుకే మాకు పర్మిషన్ కూడా క్యాన్సల్ చేసింది. అంటే మేము దేశం మొత్తం మీద ర్యాలీలు చేస్తున్నాం. ఈ ర్యాలీలో భాగంగా ఓబీసీలకు ముఖ్యంగా ఎందుకు చెప్తున్నామంటే ఇంతవరకు ఎప్పుడు లేని ప్రాబ్లం ఈ సంవత్సరం మాత్రం భారతదేశంలో స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కులు కల్పించేటువంటి భారత రాజ్యాంగాన్ని ఈ రోజు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ అయినా బీజేపీ అయినా ఆ భారత రాజ్యాంగాన్ని పొడిగించి అనువాదాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలకైనా వాళ్ళు పాటిస్తున్నటువంటి విధానాలకైనా వ్యతిరేకంగా ఏకమై పోరాటం చేసేటువంటి పరిస్థితులు భారతదేశంలో నెలకొన్నాయి. ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మహిళా ఐక్యవేదిక వాళ్ళు చేపట్టిన ప్రతి కార్యక్రమానికి సపోర్ట్ గా ఉండి కార్యక్రమంలో మా వంతుగా మేము పాల్గొంటామని తెలియజేస్తాము. అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు రుచికరమైన నాణ్యమైన భోజనం అందించడంతో పాటు క్యాంటీన్ పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్యాంటీన్లో భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడి భోజనం నాణ్యత, రుచి, పరిమాణం, సర్వింగ్ విధానం తదితర అంశాలపై ఆరా తీశారు. భోజనాన్ని స్వయంగా రుచి చూసిన కలెక్టర్ భోజనం బాగుందని తెలిపారు. అనంతరం భోజనం చేస్తున్న వారిని ఎక్కడి నుంచి వచ్చారో, భోజనం ఎలా ఉంది, పరిమాణం సరిపోతుందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భోజనం చేస్తున్న ప్రజలు సానుకూలంగా స్పందించి అన్న క్యాంటీన్లో అందిస్తున్న భోజనం రుచికరంగా ఉందని, నాణ్యత కూడా బాగుందని కలెక్టర్కు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి తగినంత భోజనం అందేలా చూసుకోవాలని, ఎవరు భోజనం విషయంలో ఇబ్బంది పడకూడదని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. రోజుకి ఎన్ని టోకెన్లు ఇస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించగా మధ్యాహ్న భోజన సమయంలో సుమారు 750 టోకెన్లు అందిస్తున్నట్లు సిబ్బంది వివరించారు. అలాగే క్యాంటీన్ పరిసరాలు, భోజనం చేసే ప్రాంగణం, సర్వింగ్ ప్రాంతాలు పూర్తిగా శుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
మారుతున్న ప్రపంచంలో నేటి యువతకు భగవద్గీత మార్గదర్శనంగా నిలుస్తుందని శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ అన్నారు. శనివారం కర్నూలులోని కేఎస్ఆర్ కళ్యాణ మండపం నందు సూర్యనారాయణ స్వామి ఆలయం 7వ వార్షికోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ పెద్దలు తమ పిల్లలకు చిన్నప్పటి నుండే భగవద్గీత అభ్యసించడాన్ని నేర్పించాలన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రథ సప్తమిమైన పురస్కరించుకుని 25వ తేదీన సామూహిక సూర్య నమస్కార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు హరే కృష్ణ కృష్ణం వందే జగద్గురుం కేశం కౌస్తుభాభరణం హరి సీతాఫలం నీరావరణం శ్రీవాస అనన్యా చింతయంతో యోజన పరిపాసతి తేషాం విద్యాభియుక్త యోగక్షేమ పరమాత్ముడిని మనం ఒక్క అన్న పూజ చేసేటప్పుడు కృష్ణ, స్నానం చేసేటప్పుడు కృష్ణ దత్త అన్న ప్రియమైనప్పుడు కూడా దత్త అన్నది. అటువంటి తిరిగారిపోకూడదు, నమ్మకాన్ని దూరం చేసుకోకూడదు. నమ్మకాన్ని జీవితంలో వచ్చినటువంటి ఉడుదుడుకుల్ని పెట్టుకుంటూ శీత ఉష్ణం చూడకూడదు. మూర్ఛయతే అన్నట్టు కలిగి పురుషుడు జాగృతి కృతే కృష్ణాయ అంటే కారుణ్య మాతాన్వితే స్వామిని, అటువంటి కారుణ్య మాత గీతామాత, గీతామాత కూడా అనొచ్చు, అనాథ అమ్మనే మనం జగన్మాతనే గీతామాత. అటువంటి గీతామాత మనం అంతా అనుసరించాం, గురువు యొక్క ఆజ్ఞతో మనం అనుసరించాం. మన సిస్టమ్ ఒకటే, ప్రపంచానికంతా తెలిసిపోయింది గణపతి సచ్చిదానంద స్వామి కదా, ఓ బాయాకి వాళ్ళకి అని తెలిసిపోయింది. చేస్తే తృప్తి అవుతుంది అని ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారు. అది నిజం చేయాలి, మీరు చేశారు, చెయ్యండి, చేయించండి, ప్రచారం చేయండి. టీచర్స్గా కానీ అందరూ ఒక్కొక్కరు 10 మందిని తీసుకురండి. మనం ఇది చేస్తేనే మనకు మోక్షం. మాకేం వద్దుకో అంటారు, జాగ్రత్తగా మీరు వాళ్ళని హ్యాండిల్ చేయాలి. ఒక్కొక్కరు 10 మందిని తీసుకురండి మొదలవుతుంది. ఎవరు బాహ్యాన్ని చేశారో, కోల్డ్ బిల్డింగ్ తీసుకున్నారో వాళ్ళంతా ఒక వ్రతం దాకా పెట్టుకోండి. నేను 100 మందిని తీసుకురావాలా అనుకుంటే 100 మంది అనుకున్నప్పుడు, గురి అనుకున్నప్పుడు 15 మంది అని అవుతారు. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మన కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం 7వ వార్షికోత్సవం సందర్భంగా కర్నూలు మహానగరంలో భక్తులకు భగవద్గీత సంపూర్ణ పారాయణం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో అనేక వేల మంది భక్తులు ఇచ్చేసి భగవద్గీత పారాయణంలో పాల్గొన్నారు. వారందరికీ శ్రీకృష్ణ భగవాన్ ఆశలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే రేపు ఉదయం సప్తమి ఉన్నది, సూర్య భగవానికి విశేషమైన రోజు. ఆ రోజు కూడా సూర్య దేవాలయంలో విశేషమైన పూజలు కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ హాజరై సూర్య భగవాన్ ఆశీస్సులు పొంది ఆరోగ్యాలు పొందవలసిందిగా కోరుచున్నాము. వాహనదారులు జాగ్రత్తలు పాటిస్తూ చట్టాలను ఉల్లంఘించకుండా తమ ప్రాణాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి సూచించారు. శనివారం జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా కర్నూలు మెడికల్ కాలేజీలో మీడియాతో మాట్లాడారు. గత ఏడాది కర్నూలు జిల్లాలో యాక్సిడెంట్ ద్వారా 330 మరణించారని, 712 గాయపడినట్లు ఆమె వివరించారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని రోడ్డుపై వాహనాలు నడపాలని సూచించారు. చట్టాలపై అవగాహన కల్పించామన్నారు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒకటి ఏమంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే తెలియదు కాదు, నాలెడ్జ్ కాదు. అప్పటికే ఒకరు డాక్టర్ గారు
డిసెంబర్ నెలలో బళ్ళారి చౌరస్తా దగ్గర ఒక లారీ మరియు స్టూడెంట్స్ కి ప్రిన్సిపల్ నెక్స్ట్ ఒక్కొక్క రోడ్ సైడ్ చూద్దాం. అందించారు. వారి యొక్క ఆత్మగా కూడా వారి బాధ్యత ఓకే, అందరికీ నమస్కారం అండి. 37th నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ ఉత్సవాల సందర్భంగా, అంటే ఇది జనవరి 1 నుంచి 31 వరకు జరుపుకుంటూ ఉన్నాము. ఆ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు చాలా కార్యక్రమాలు చేశారు. హెల్మెట్ వేసుకోవడం గురించి, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి ఏమవుతుంది దాని మీద అవేర్నెస్ గురించి, అలాగే లారీ డ్రైవర్స్తో, ఆటో డ్రైవర్స్తో, స్టూడెంట్స్తో ముఖ్యంగా ఈ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా వరకు అంటే ఇప్పుడు కర్నూలు జిల్లాలో మనకి కిందటి సంవత్సరం ఈ ట్రాఫిక్ వైలేషన్స్ వల్ల 330 డెత్స్ జరిగినాయండి. 711 మంది ఇంజర్డ్. సో చాలా అంటే మనం ఇంకా చాలా స్టెప్స్ తీసుకోవాలి ఈ డెత్స్ తగ్గించడానికి, ఇంజరీ నెంబర్ తగ్గించడానికి. సో దీనికి మెయిన్గా ఓవర్ స్పీడింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, అలాగే తాగి బండి నడపడం, సో అలాగే ఓవర్లోడింగ్, ఇంకొకటి ఆపోజిట్ డైరెక్షన్లో రావడం. ఈ కారణాల వల్ల మనకి ఈ యాక్సిడెంట్స్ అన్ని జిల్లాలో జరిగినాయి. అందుకని అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాం. ముఖ్యంగా మనము అంటే గవర్నమెంటే కాకుండా మనం పబ్లిక్ కూడా మన బిహేవియర్ మెయిన్గా మార్చుకోవాలి. ఎప్పుడు కూడా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కొంచెం ముందు బయలుదేరడం, తర్వాత డిఫెన్సివ్ డ్రైవింగ్, మనం కేర్ఫుల్గా డ్రైవ్ చేయడం. సో మనం ర్యాష్గా డ్రైవ్ చేస్తే పక్కన ఉన్న వాళ్ళని గుద్దేసి వెళ్ళిపోవడము, లేకపోతే హిట్ అండ్ రన్ కేసెస్ అవి చేస్తూ ఉన్నాము. దానివల్ల చాలా మనకి ముఖ్యంగా దీంట్లో బాధాకరమైనది ఏంటంటే 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు రోడ్ యాక్సిడెంట్స్లో. అది కంట్రీకి చాలా లాస్. కాబట్టి ఈ అందరూ కూడా మీ బిహేవియర్ మార్చుకోవాలి. హెల్మెట్ ధరించండి కంపల్సరీగా, తాగి బండి నడపొద్దు, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించండి కంపల్సరీగా, ఏవైతే మనకి సైన్ బోర్డ్స్ ఉంటాయో వాటిని పాటించండి. తర్వాత వెహికల్స్ కూడా మనకి స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది, దాన్ని దయచేసి ట్యాంపర్ చేయొద్దండి. స్పీడ్ లిమిట్ పెట్టారు అంటే అది మన కోసమే పెట్టారు, అది దయచేసి పాటించండి. సీట్ బెల్ట్, కార్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోండి. ముఖ్యంగా నేను ఆటో డ్రైవర్స్కి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఓవర్లోడింగ్ చేయొద్దు. దానివల్ల చాలా ప్రమాదం, మీకు ప్రమాదం, అక్కడ పబ్లిక్ కూడా ప్రమాదం. ఏదో మనకి ఛార్జెస్ తగ్గుతాయని ఎక్కువ మంది ఎక్కడం అవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర అనే థీమ్తో ర్యాలీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. చేనేత కుటుంబాల స్థలాలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి మాజీ ఎంపీ బుట్టా రేణుక. ప్రజా భావజాలానికి అడ్డుకట్ట వేస్తే ప్రజా సంఘాలని తిరగబడతాయంటూ హెచ్చరించిన ప్రజా సంఘాలు. అన్న క్యాంటీన్ల ద్వారా రుచికరమైన నాణ్యమైన భోజనం అందించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. భగవద్గీత నేటి యువతకు మార్గదర్శనం అన్న గణపతి సచ్చిదానంద స్వామి.